Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మండలిలో వైసీపీ హ్యాట్రిక్, కూటమి మళ్లీ చేతులెత్తేసిందా? ఏపీ రాజకీయాలలో 2024 ఎన్నికలు పెను మార్పును తెచ్చాయి. అప్పటి వరకు 150కి పైగా ఎమ్మెల్యేలతో దుర్భేద్యంగా కనిపించిన వైసీపీ కాస్త ఎన్నికల ఫలితాల తర్వాత 11 సీట్లకు పడిపోయింది. అదే సమయంలో శాసన మండలిలో మాత్రం 50 మంది ఎమ్మెల్సీలు ఉండడంతో పటిష్టంగా కనిపించింది. అయినా రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావడంతో మండలిపై వైసీపీ పట్టు కొనసాగించడం అంత సులువు కాదని అంతా భావించారు. కానీ 2.5 ఏళ్ల పాలన తర్వాత కూడా కూటమి మండలిపై పట్టు సాధించడంలో విఫలం కాగా వైసీపీ మాత్రం అదే పట్టు కొనసాగిస్తుండడం విశేషం. ఈ నేపథ్యంలో తాజాగా మండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నిక వచ్చింది. గతంలో వైసీపీ మండలి చైర్మన్గా గెలిపించుకున్న జకియా ఖానం కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే ఆ పార్టీకి గుడ్ బై చెప్పేసి బీజేపీలో చేరిపోయారు. అయినా చైర్మన్ రూపంలో కొయ్యే మోషన్ రాజు ఉండడంతో కూటమి ఫిరాయింపులు రాజకీయాలు పనిచేయలేదు. వైసీపీ నుంచి కూటమిలోకి 6 ఎమ్మెల్సీలు ఫిరాయించినా వారిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా మోషన్ రాజు సైలెంట్గా ఉండిపోవడంతో చంద్రబాబు కూడా చేసేదేమీ లేకుండా పోయింది. ఇలాంటి పరిస్థితులలో జకియా ఖానం పదవీ కాలం ముగిసిపోయి మండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నిక రావడంతో కూటమి ఖచ్చితంగా అభ్యర్థిని నిలబెట్టి గెలిపించుకుంటుందని అంతా భావించారు. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. వైసీపీ మండలి డిప్యూటీ చైర్మన్ పదవికి నిలబెట్టిన ఎమ్మెల్సీ తూమాటి మాధవరావుకు పోటీగా కూటమి నుంచి అభ్యర్థిని నిలబెట్టలేదు. దీంతో ఆయన ఏకగ్రీవంగా మండలి డిప్యూటీ చైర్మన్ కాబోతున్నారు. దీంతో మండలిలో చైర్మన్గా కొయ్యే మోషన్ రాజు, విపక్ష నేతగా బొత్స సత్యనారాయణ, తర్వాత 3వ కీలక పదవిలోనూ మరో వైసీపీ నేత ఎంపికయ్యారు. తద్వారా వైసీపీ ఇక్కడ హ్యాట్రిక్ సాధించింది. అదే సమయంలో సొంత ప్రభుత్వం ఉన్న వైసీపీ ఎమ్మెల్సీలను తమ వైపు తిప్పుకోవడంలో ప్రభుత్వం విఫలమైనట్లయింది. దీని వెనుక మరో కారణం ఫిరాయింపులకు దిగితే సదరు ఎమ్మెల్సీలపై మండలి చైర్మన్ వేటు వేసే ప్రమాదం పొంచి ఉండడమే. మరోవైపు గతంలో స్థానిక సంస్థల కోటాలో బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీ కాకుండా అడ్డుకోవడంలోనూ కూటమి విఫలమైంది. తాజా పరిణామంతో కూటమి సర్కార్పై పైచేయి సాధించిన వైసీపీ మండలిలో మరోసారి పట్టు నిలుపుకుంది.